హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం నార్మల్ పంజాబీ కుర్తీ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. అయితే ఇక్కడ నేను షోల్డర్ పైన ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ స్కేల్ అనేది ఇక్కడ స్ట్రైట్గా చెక్ చేసుకొని మనం షోల్డర్ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన మెజర్మెంట్స్ ఇక్కడ 42 సైజ్ మెజర్మెంట్ ఉంది. 42 అంటే 42కి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. పైన 1/2 ఇంచ్ కుట్టికి, కింద 1/2 ఇంచ్, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అంటే రెడీ పీస్ తీసుకోవాలి. ఇక్కడ మనం లైనింగ్ అనేది కట్ చేస్తున్నాం కాబట్టి మనకు లైనింగ్ లెంత్ అనేది 36.5 ఉంది. 36.5కి ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ చెస్ట్ లెంత్ అనేది 10.5 ఉంది. 10.5కి కి 11 ఇంచుల చెస్ట్ లెంత్ తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఇక్కడ వెస్ట్ నడుము లెంత్ 13.5 అయితే 14 ఇంచులు తీసుకుంటున్నాను. నెక్స్ట్ 14.5 తీసుకుంటాను. నెక్స్ట్ 21 ఇంచెస్ హిప్ లెంత్, 21.5 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ మనం ఎక్కడైతే లెంత్ కోసం మార్క్ చేసుకున్నామో అక్కడ లైన్స్ డ్రా చేసుకోవాలి. స్కేల్ అనేది సైడ్కి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని లైన్ డ్రా చేసుకోండి. మనం స్కేల్ యూజ్ చేయడంతోనే మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ 38 ఇంచెస్ చెస్ట్ లూజ్, 38 ఇంచెస్ చెస్ట్ లూజ్ అంటే 9.5 వస్తుంది. 9.5 వస్తుంది. ఇక్కడ వెస్ట్ లూజ్ 35 కానీ ఇక్కడ నేను 36 తీసుకుంటున్నాను అంటే 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ 44 హిప్ లూజ్, 44 అంటే 11 ఇంచెస్ అవుతుంది. హిప్. ఇక్కడ నుంచి మనం టాప్ డౌన్ లూజ్ ఉన్నది 12 ఇంచెస్ తీసుకుంటాను. 12.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకున్న మార్క్స్ని ఏ విధంగా అయితే మార్క్స్ పెట్టుకున్నామో అదే విధంగా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ టాప్కి మనం సైడ్ లైన్స్ అనేది పర్ఫెక్ట్గా మార్క్ చేసుకుంటే నెక్స్ట్ షోల్డర్ అనేది ఆటోమేటిక్గా బ్లౌజెస్కి ఎలా అయితే మార్క్ చేసుకుంటామో డ్రెస్సెస్ కూడా అలానే మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం హిప్ లూజ్ కట్స్ కోసం అంటే సైడ్ ఫోల్డింగ్ చేసేటప్పుడు 1 ఇంచ్ విడ్త్తో లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంచెస్ సైడ్ 2 ఇంచెస్ ఈ మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టు చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ ఇక్కడ షోల్డర్ మార్క్ వేసేటప్పుడు క్యాలిక్యులేటర్ ఉపయోగించి ఇక్కడ 38 చెస్ట్ 38/6 వద్దు 6.3 ఇక్కడ 6.3 నెక్ పెట్టుకుంటాను. 6.3 అంటే 6.5. ఆరుంబావు నుంచి నెక్స్ట్ షోల్డర్ లెంత్, ఆర్మ్ లెంత్కి మనం ఆరుంబావు ఇక్కడ తీసుకున్నప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 6.75 తీసుకోవాలి. ఎప్పుడైనా షోల్డర్ కంటే ఆర్మ్ రౌండ్ లెంత్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం 38/12
38/24 1.5. ఇక్కడ మార్క్ అనేది మనం ఆర్మ్ రౌండ్ కోసం క్రాస్ తీసుకుంటాం కదా, ఆ క్రాస్ కోసం ఇక్కడ చూసుకోవాలి. 1.5 మార్క్ చేసుకొని ఇక్కడ మనం చెస్ట్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. 9.5. ఈ 9.5కి 1.5కి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు చూసుకొని ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అదేవిధంగా మనం చెస్ట్ లూజ్కి ఆర్మ్ రౌండ్ దగ్గర ఉన్న చెస్ట్ లూజ్కి అప్పర్ చెస్ట్ లూజ్కి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు హ్యాండ్ లూజ్ 70. హ్యాండ్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. 17 అనేది కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ నెక్ లూజ్ బై చెస్ట్ లూజ్ బై 24, చెస్ట్ లూజ్ బై 12, 3.1. షోల్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్. మనకి ఇక్కడ డ్రెస్లో టాప్కి మనకి ఇచ్చిన రెడీ పీస్కి చెస్ట్ లూజ్ అనేది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని అక్కడ నెక్ లూజ్ చెక్ చేసుకొని మార్క్ చేసుకుందాం. ఇక్కడ 6.5 అట్లా సెట్ అవుతుంది. 6.1 అంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని మనం డ్రెస్ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ మనం బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాం. బ్యాక్ నెక్ అనేది బ్యాక్ నెక్ ఒక 4.5 4.5 బ్యాక్ లెంత్ తీసుకుంటున్నాను. బ్యాక్ లెంత్ ఇప్పుడు మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం రెడీ పీస్ని రెడీ పీస్ యొక్క బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం.
నెక్స్ట్ రెడీ పార్ట్ లెంత్ చెక్ చేసుకుందాం ఒకసారి. రెడీ పార్ట్ లెంత్ అనేది మనకి 42 అనుకున్నాం, కానీ ఇక్కడ 42 సరిపోవట్లేదు కాబట్టి ఒక 39.5 వస్తుంది. ఓకే, డౌన్ కొద్దిగా క్రాస్, పావించి క్రాస్లో డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. లైనింగ్ డౌన్ కూడా కట్ చేసుకొని ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కచ్చిక కంపల్సరీగా పెట్టుకోవాలి. ఆ కచ్చిక వల్లనే మనకు డ్రెస్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం నెక్ లెంత్ అనేది 6 ఇంచ్ తీసుకుందాం అనుకున్నాం.
ఎంతైతే ఫోల్డింగ్ చేసుకుంటామో అంతవరకు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్రెస్ కటింగ్ వీల్తో మార్క్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి పడిన మార్క్ పై నుంచి మన స్టిచ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అవసరమైతే 4 సైడ్స్ మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ రౌండ్ అనేది లోనికి కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ విడ్త్ ఉండేటట్టుగా డౌన్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అనేది మనం డిజైన్ బట్టి కట్ చేసుకోవాలి. బ్యాక్ని కట్ చేసుకున్నాం. నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇక్కడ బ్యాక్ కట్ చేసుకోకుండా మిగిలిన పీస్లో మనం హ్యాండ్స్ లెంత్ తీసుకోవాలి.
మనం హ్యాండ్స్కి లైనింగ్ యూజ్ చేయకుండా ఓన్లీ రెడీ పీస్ని వాడుతున్నాము. ఇక్కడ హ్యాండ్స్ లెంత్ అనేది 16 ఇంచెస్. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మార్క్ చేసుకున్నాం. 16 ఇంచెస్ అంటే టోటల్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 17.5 తీసుకుంటున్నాను. నెక్స్ట్ హ్యాండ్ డౌన్లో స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. అదేవిధంగా స్ట్రైట్ లైన్. నెక్స్ట్ చెస్ట్ వెస్ట్ 36 ఇంచెస్ కాబట్టి ఇక్కడ 3.5 అనేది మార్క్ చేసుకున్నాను. మనకి వెస్ట్ లూజ్ ఎంత అయితే ఉంటే అంతే హ్యాండ్ క్రాస్ లూజ్ తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆర్మ్ రౌండ్ 17 ఇంచెస్ అంటే 8.5 వచ్చింది కాబట్టి నేను ఇక్కడ 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. 8 ఇంచెస్ తీసుకొని మనకి హ్యాండ్ ఆర్మ్ స్కేల్ అనేది దొరుకుతుంది. ఆ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ నేను హ్యాండ్ క్రాస్ పెడుతున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కదా, ఫ్రంట్ సైడ్ కూడా కొద్దిగా డీప్ మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఎంత నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది అంత నీట్గా వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ అనేది 11 ఇంచెస్ అంటే 5.5 ఇక్కడికి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ డ్రా చేసుకొని మనం ఏ విధంగా అయితే రెడీ మార్క్కి తీసుకున్నామో అదేవిధంగా రబ్ చేసుకోవాలి. నెక్స్ట్ పైన ఒక ఖర్చుగా మనం ఎక్కడైతే రెడీ మార్క్ పెట్టుకున్నామో అక్కడ నుంచి ఒక ఖర్చుగా నెక్స్ట్ ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. టూ లేయర్స్ తీసుకొని హ్యాండ్ లూజ్ అనేది కట్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ అనేది కట్ చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క హ్యాండ్ డౌన్ హ్యాండ్ డౌన్ కంప్లీట్.